భారీ బడ్జెట్తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దాటడానికి ఆపసోపాలు పడుతున్నాయి. అలాంటిది చిన్న హీరోలు వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు. మరి వీళ్ళ సినిమాల కలెక్షన్లు ఎలా వస్తాయి? అసలు మార్కెట్ని మించి బడ్జెట్ పెడుతున్న హీరోలు ఎవరు? స్టార్ హీరోలకి మినిమం మార్కెట్ ఉంటుంది. ఓపెనింగ్స్ తోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టేస్తారు. కానీ చిన్న హీరోలు అలా కాదు. సూపర్ హిట్ టాక్ వచ్చి కనీసం వారం 10 రోజులకి పైగా ఆడితేనే కానీ 100 కోట్ల మార్కెట్ని రీచ్ కాలేరు. అలాంటిది సినిమా బడ్జెట్టే 100 కోట్లు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు సినిమాని ఏకంగా 125 కోట్లకు పైగా బడ్జెట్తో చేస్తున్నారని టాక్. రోహిత్ డైరెక్షన్లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై ఆక్టెన్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకొస్తోంది. విరూపాక్షతో 100 కోట్లు కొట్టిన హీరోగా మార్కెట్ క్రియేట్ అయినా ప్రతి సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్లొస్తాయన్న నమ్మకం లేదు కాబట్టి ఈ బడ్జెట్ రిస్కే అన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండకి గట్టిగా 50 కోట్లొచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో లేదు. భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నారు కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కావట్లేదు. అయినా సరే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రౌడీ హీరో ప్రస్తుతం రాహుల్ సాంస్కృత్యంతో చేస్తున్న భారీ బ్రిటిష్ బ్యాక్డ్రాప్ పీరియాడిక్ మూవీ రణబాలికి 100 కోట్లకు పైగా బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి వరుస ఫ్లాపులో ఉన్న విజయ్ ఈ బడ్జెట్కి ఎంత కలెక్ట్ చేస్తాడో, ఏమాత్రం హిట్ కొడతాడో అని ఆసక్తిగా చూస్తున్నారంతా. నాగచైతన్య తండేల్తో 100 కోట్లు పోస్టర్ వేసుకున్నాడు. అయితే నిజంగా నాగచైతన్యకి అంత మార్కెట్ ఉందా అంటే డౌటే అన్న టాక్ యునానిమస్. అయినా సరే రిస్క్ తీసుకుని దాదాపు 100 కోట్ల బడ్జెట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య కార్తీక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమాకి ఫస్ట్ 75 కోట్లే అనుకున్నా ఇప్పుడు బడ్జెట్ పెరిగి 100 కోట్లకు రీచ్ అయిందని తెలుస్తోంది. దీంతో బడ్జెట్ 100 కోట్లయితే కలెక్షన్లు ఆ రేంజ్ని రీచ్ అవుతాయా లేదా అని డౌట్ పడుతున్నారు ఆడియన్స్. అఖిల్ ఏజెంట్ సినిమాని దాదాపు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే ఈ యాక్షన్ మూవీకి పట్టుమని 10 కోట్లు కూడా రికవరీ అవ్వలేదు. దాంతో బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఇప్పటివరకు పెద్దగా కమర్షియల్గా సక్సెస్ అయిన సినిమాలు అఖిల్ లిస్ట్లో లేవు. అయినా సరే ఇప్పుడు సెట్స్ మీదున్న లెనిన్ సినిమాకి మాత్రం 50 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. చిన్న హీరోల మీద బడ్జెట్ పెట్టడానికి భయపడతారు నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళకంత మార్కెట్ ఉండదు కాబట్టి బడ్జెట్ పెడితే కలెక్షన్లు రాబట్టడం కష్టం. అయితే ఈ మధ్య కంటెంట్ మీదున్న నమ్మకంతో చిన్న హీరోల మీద కూడా 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మరి నిర్మాతల నమ్మకాన్ని హీరోలు నిలబెడతారా? మొన్నటి వరకు చిన్న హీరోగానే ఉన్న నిఖిల్ని 100 కోట్లకు పైగా కలెక్షన్లతో పాన్ ఇండియా హీరోను చేసింది కార్తికేయ 2 మూవీ. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన ప్రతి సినిమా అదే రేంజ్లో కలెక్షన్లు రాబట్టడం కష్టమే. అందుకే కార్తికేయ 2 కమర్షియల్గా రికార్డులు సెట్ చేసినా తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. అయినా సరే అప్కమింగ్ మూవీ స్వయంభూని మాత్రం భారీ బడ్జెట్తోనే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్కే దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టినట్లు అనౌన్స్ చేసిన నిర్మాతలు మొత్తం 80 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. స్వయంభూతో పాటు రామ్ చరణ్ నిర్మాతగా నిఖిల్ చేస్తున్న మరో పీరియాడికల్ సినిమా ది ఇండియా హౌస్ సినిమా కూడా భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతోంది. బ్రిటిష్ కాలం నాటి బ్యాక్డ్రాప్లో భారీ స్టార్ కాస్ట్తో 50 కోట్లకు పైగా బడ్జెట్తో చేస్తున్నారు. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుండటంతో ఈ చిన్న హీరో సినిమాలకి కలెక్షన్లు ఎంతమాత్రం వస్తాయో అన్న చర్చ మాత్రం బాగా జరుగుతోంది. మొన్నటి వరకు చిన్న హీరోగా ఉన్న తేజ సజ్జాని పాన్ ఇండియా హీరోని చేసింది హనుమాన్ మూవీ. 40 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిన హనుమాన్ మూవీ 350 కోట్ల కలెక్షన్లతో దుమ్ములేపింది. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ కూడా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దాంతో త్వరలో సెట్స్ మీదకెళ్లబోతున్న జై హనుమాన్ని 100 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చెప్పుకున్న హీరోలకి ఒకటో వారో మినిమం కలెక్షన్లొచ్చే సినిమాలు, అప్పుడప్పుడు 100 కోట్ల కలెక్షన్లొచ్చిన సినిమాలు ఉన్నాయి. అయితే అసలు పట్టుమని 10 కోట్లొచ్చిన సినిమా లేకపోయినా ఓ అప్కమింగ్ హీరో విరాట్ కర్ణకి ఏకంగా 50 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారు. నాగబంధం టైటిల్తో పవర్ఫుల్ మైథాలజీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది సినిమా. నాగబంధం క్లైమాక్స్ సీక్వెన్స్కే 20 కోట్లు ఖర్చు పెట్టింది టీం. అంతేకాదు ఈ సినిమాలో ఒక సాంగ్కి 5,000 మంది డాన్సర్లతో 10 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ గ్రాండ్గా తీశారు మేకర్స్. లేటెస్ట్గా ఈ సినిమా టీజర్లో ఆ ప్రొడక్షన్ వాల్యూస్, బడ్జెట్ కనిపించినా ఇంత బడ్జెట్ ఎలా రికవరీ చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది.